నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. ఏపీలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐటీ, ఫార్మా కంపెనీలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేశారు సీఎం జగన్. మొత్తం ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ మొదట నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ సెంటర్ ని ప్రారంభించారు. సుమారు 41 కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ గా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. ఇక ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఐటీ ఉద్యోగులతో సీఎం జగన్ కాసేపు ముచ్చటించారు. అటు బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ప్రత్యేక యంత్రాలను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. విశాఖలో తీరం వెంట పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించడంతో ఆ మేరకు ఈ యంత్రాలను ఏర్పాటు చేసింది జీవీఎంసీ. మరోవైపు పరవాడ ఫార్మాసిటీలో 300.78 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇజియా యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఇంకోవైపు అచ్యుతాపురంలో లారస్ యూనిట్ 2 ను సైతం సీఎం జగన్ ప్రారంభించారు. 460 కోట్ల రూపాయలతో ప్రారంభించిన యూనిట్ 2 ద్వారా 1200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. లారస్ కు సంబంధించిన మరో 2 కొత్త యూనిట్లకు కూడా శంకుస్థాపన చేశారు సీఎం జగన్. 850 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించే 2 యూనిట్ల ద్వారా మరో 800 మందికి ఉపాధి కలగనుంది. సీఎం జగన్ విశాఖ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి అంటే డిసెంబర్ నెలలోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు. విశాఖలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ నాటికి విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు తెలిపారు. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని కూడా తెలిపారు. విశాఖలో సీఎం జగన్ ఇవాళ ఐటీ హిల్స్ దగ్గర ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన సీఎం జగన్ డిసెంబర్ నుంచి తాను కూడా విశాఖలోనే ఉంటానని తెలిపారు. The CMO and officers and their living places and things like that. So just looking at few of the premises, and maybe I was hoping for October, maybe it will be December. That's what I was told. But nevertheless, December would probably be the outer line where I myself would actually be staying in Vizag. So this హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖలో కూడా మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. వైజాగ్ ఎడ్యుకేషనల్ హబ్ గా మారిందని, ప్రతి ఏడాది 15,000 మంది ఇంజనీర్లు తయారవుతున్నారన్నారు సీఎం జగన్. ఏపీలోనే విశాఖ అతిపెద్ద నగరమని, అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తారమైన తీరం ఈ ప్రాంతానికి సొంతమన్నారు. Best infrastructure already in existence. 2 strong ports right away here, the Visakhapatnam port and the Gangavaram port, not very far from here. We also have the 3rd port coming up, which is in Srikakulam, also not very far from here. We have this beautiful international airport also just taking off. I mean, maybe another 2 years we would have the exclusive civilian international airport also in Vizag. విశాఖ నగరానికి మంచి భవిష్యత్తు ఉందని, కలల నగరంగా అభివృద్ధి చెందబోతుందన్నారు సీఎం జగన్. ఇన్ఫోసిస్ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందన్నారు సీఎం జగన్. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు వస్తున్నాయని, ఒక్క ఫోన్ కాల్ తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మార్గదర్శి చిట్ మోసాలపై మరో కేసు నమోదైంది. రామోజీరావు, శైలజా కిరణ్ పై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన బీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు అధికారులు. సెక్షన్ 420, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదైంది. A1 గా రామోజీరావు, A2 గా శైలజా కిరణ్ పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నారని యూరిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి జగన్నాథరెడ్డి వద్ద రామోజీరావు 1962లో టైపిస్ట్గా చేరాడని యూరిరెడ్డి తెలిపారు. రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ ప్రారంభిస్తారంటే పెట్టుబడిగా 1962లో 5,000 ఇచ్చామని వెల్లడించారు. అందుకు మార్గదర్శి చిట్ ఫండ్లో రామోజీరావు షేర్లు కేటాయించారని చెప్పారు. తన నాన్న చనిపోయాక షేర్ల గురించి తమకు తెలియలేదని, 2014లో మార్గదర్శిలో వాటాలున్నాయని తెలిసిందన్నారు. మార్గదర్శిలో వాటా కోసం రామోజీరావును ఎన్నిసార్లు సంప్రదించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. మార్గదర్శిలో ఉన్న షేర్లను బదిలీ చేయడానికి రామోజీరావు ఒప్పుకొని సెప్టెంబర్ 29, 2016 రోజున
రామోజీరావు 39,74,400 విలువ చేసే యూనియన్ బ్యాంక్ చెక్ను తనకిచ్చినట్లుగా యూరిరెడ్డి తెలిపారు. రామోజీరావును 2016 అక్టోబర్ 5న కలిస్తే అఫిడవిట్ పై సంతకం చేయాల్సిందిగా చెప్పారన్నారు. ఆ అఫిడవిట్ లో ఒక పేజీ ఖాళీగా ఉండటంతో సంతకం చేయనని చెప్పినట్లుగా వెల్లడించారు. అప్పుడు కోపంతో రామోజీరావు తుపాకీతో బెదిరించి నిన్నెవ్వరూ కాపాడలేరు, సంతకం చేయమని బెదిరించారన్నారు. దీంతో ప్రాణ భయంతో ఖాళీ కాగితంపై సంతకం పెడితే 2,88,000 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చారన్నారు. అయితే రామోజీరావు ఇచ్చిన చెక్ను నగదుగా మార్చలేదని గాదిరెడ్డి యూరిరెడ్డి చెప్పారు. కానీ మార్గదర్శిలో తమ వాటా షేర్లు అలాగే ఉన్నాయని వెల్లడించారు. మార్గదర్శి కేసుపై మీడియాలో వస్తున్న కథనాలను చూశామన్నారు. కంపెనీ రిజిస్ట్రార్ ద్వారా తమ వాటా షేర్ల గురించి తెలుసుకుని కంగు తిన్నట్లుగా చెప్పారు. బలవంతంగా సంతకం పెట్టించుకున్న రోజే రామోజీరావు తమ షేర్లను శైలజా కిరణ్ పేరుపైకి బదలాయించారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుండా రామోజీరావు మోసంగా తమ వాటా లాక్కున్నారన్నారు. రామోజీరావు మోసంపై పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని యూరిరెడ్డి కోరారు. ఏపీలో విద్యుత్ కోతలు అంటూ ఈనాడు పత్రికలో రాస్తూ ఉన్న వార్తలన్నీ అవాస్తవాలని అంటూ కొట్టిపారేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో వ్యవసాయ, గృహ అవసరాలకు, పరిశ్రమలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్ను సరఫరా చేస్తోందని తెలిపారు. ఎన్నికల దరిమిలా మనం ఏదో ఇక్కడ మొత్తం పవర్ కట్లు ఎక్కువ అయిపోయినాయని ఏదైతే కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ వారికంటే ప్రధానంగా ఈనాడు రాస్తా ఉందో అవన్నీ కూడా ఫేక్ వార్తలు అని చెప్పి ప్రజలందరూ కూడా భావించాల. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటలు విద్యుత్ ఇవ్వడం కానీ, అదేవిధంగా డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కడ కూడా నిరంతరాయంగా సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇండస్ట్రీస్ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఫేక్ వార్తలు ఏదో ఒకటి ఒక సబ్స్టేషన్ దగ్గర పోయి 10 మంది ధర్నా చేయడం, దాన్ని పెద్దగా ఈనాడులో కానీ ఈటీవీలో కానీ చూపించడం ఇవన్నీ కూడా సాధారణంగా పొరపాటుగా మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ జరగనుంది. స్కిల్ స్కామ్లో 17A వర్తింప చేయాలన్న పిటిషన్తో పాటు ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు 17A వర్తించదని రోహత్గి వాదించగా 17A వర్తింప చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సిఐడి. ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబశివరావు, బినామీ ప్రమీళ పిటిషన్లను వేయగా హైకోర్టు వాటిని డిస్పోజ్ చేసింది. స్కిల్ స్కామ్ లో లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సిఐడి విచారణ ముగిసింది. రేపు కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు స్పష్టం చేశారు. స్కిల్ స్కామ్ లో కిలారు రాజేష్ కు 25 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. మనోజ్ వాసుదేవ్, పార్థసానితో సంబంధాలపై రాజేష్ కు ప్రశ్నలు సంధించారు సిఐడి అధికారులు. పార్థసాని ఎవరో తనకు తెలియదని కిలారు రాజేష్ చెప్పగా, పార్థసానితో వాట్సాప్ చాటింగ్, నగదు ట్రాన్సాక్షన్ వివరాలు కిలారి రాజేష్ ముందు పెట్టి ప్రశ్నించారు సిఐడి అధికారులు. దీనికి సమాధానం చెప్పకుండా కిలారు నీళ్లు నమిలినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నిన్న హుస్నాబాద్ లో నిర్వహించిన సభతో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన కేసీఆర్ ఇవాళ జనగామ, భువనగిరిలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని, మోసపోయి గోసపడతామన్నారు. అందుకే ఆలోచించి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు గులాబీ బాస్ ముందుకెళ్తున్నారు. కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రచార పర్వాన్ని హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. హుస్నాబాద్ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించి జనగామ, భువనగిరి ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ధరణిపై జనగామ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయినా ధరణిని తీసే పరిస్థితి లేదని అన్నారు. రైతుల భూములను టచ్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు కేసీఆర్. ధరణిని బంగాళాఖాతంలో వేద్దామని అంటున్నారని, వాళ్ళనే అందులో పడేద్దామని కేసీఆర్ వెల్లడించారు. ధరణి పోర్టల్లో
నీ భూమిని ముట్టే హక్కు ఎవరికి కూడా లేదు. నీ బొటనవేలి ముద్రతోనే మారుతుంది తప్ప వేరే మారే ప్రశ్న లేదు. తహసీల్దార్ కాదు, చీఫ్ మినిస్టర్ కూడా, ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేకుండా చేసిన అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక చంద్రబాబుపై పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. తెలంగాణలో గులాబీ జెండా ఎగరగానే దేవాదులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని కేసీఆర్ విమర్శించారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేశారన్నారు. దేవాదుల తెలంగాణ గులాబీ జెండా ఎగరంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు పోయి ఆ నది ఒడ్డుకు శంకుస్థాపన చేసినారు. మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళు పూర్తి చేయలే. అక్కడ సమ్మక్క బ్యారేజ్ అని కట్టుకున్నాం. 7.5 టీఎంసీలు 365 రోజులు ఆ బ్యారేజీలో నిలబడి ఉంటాయి. ఎన్నికలప్పుడు వచ్చి కొందరు ఆపద మొక్కులు మొక్కుతుంటారని, అలాంటి వాళ్ళను నమ్మొద్దని కేసీఆర్ అన్నారు. మంచి చెడు చూసుకొని ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు మన జీవితాలను తలకిందులు చేస్తుందన్నారు కేసీఆర్. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. జనగామలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నాలతో పాటుగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. 45 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి అవమానాలకు గురయ్యానని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక 3 నెలలకే రాష్ట్రంలో సకల జనుల సర్వే పేరుతో కుల గణన సమగ్ర సర్వే చేపట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయిన 3 మాసాల లోపట కులగణన సకల జనుల సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈ రోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలున్నాయనే నేపథ్యంలో మాత్రమే మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడానికి చేసే ఎత్తుగడలకు ధీటుగా మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను సంక్లిష్టంగా మార్చిన పాపం కాంగ్రెస్ పార్టీదే అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కాంగ్రెస్ తీరు కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు సమస్యలుగా మిగిలిపోయారని మండిపడ్డారు. కరీంనగర్లో జమ్మికుంటలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించారు రాజ్నాథ్. कांग्रेस को मजबूर होकर जनता के दबाव में उसको तेलंगाना बनाना पड़ा था और मैं कह सकता हूं तेलंगाना राज्य तो बनाया है और आज भी आंध्र प्रदेश से जुड़े हुए बहुत सारे ऐसे मुद्दे हैं जिनका हल निकलना चाहिए था, जिनका समाधान निकलना चाहिए था, वह समाधान नहीं निकल पाया क्योंकि कांग्रेस ने इसमें इतनी गड़बड़ियां कर दी थी कि बहुत सारे तेलंगाना से जुड़े हुए मुद्दों का आज तक समाधान नहीं हो पाया. చంద్రబాబు కనుసన్నల్లోనే టీ కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు టీపీసీసీ సెక్రటరీ విజయ్ కుమార్. 65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, రేవంత్, సునీల్ కనుగోలు కలిసి తెలంగాణ కాంగ్రెస్ ను టీడీపీలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు డాక్టర్ కురవ విజయ్ కుమార్. తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం పట్టుబడుతోంది. తాజాగా మియాపూర్లో 27 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా బంగారం తరలిస్తూ ఉండగా పోలీసులు 3 వ్యక్తులను పట్టుకున్నారు. అటు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద 2 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తూ ఉన్న 6గురిని అరెస్టు చేశారు. జాతీయ వివరాలు చూద్దాం. కర్ణాటకలో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో 94 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది. 8 కోట్ల విలువైన ఆభరణాలు, 30 లగ్జరీ వాచ్లను సీజ్ చేసినట్లుగా తెలిపింది. కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లపై అక్టోబర్ 12న దాడులు నిర్వహించినట్లుగా ప్రకటనలో పేర్కొంది సిబిడిటి. బెంగళూరు ఐటీ విభాగంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలోని బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లుగా వెల్లడించింది. మొత్తం 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లుగా స్పష్టం చేసింది. మొత్తంగా 102 కోట్ల విలువైన నగదు, ఆస్తులను సీజ్ చేసినట్లుగా తెలిపారు సిబిడిటి అధికారులు. తన 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే 24 వారాలు దాటాయని, ఇప్పుడు ఆ గుండె చప్పుడును ఆపలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో తల్లికి ఎలాంటి ముప్పు లేదని, గర్భస్థ శిశువుకు ఎటువంటి అసాధారణ పరిస్థితి లేదని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మేరకు తీర్పును వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం.
అబార్షన్ కు అనుమతిస్తే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ లోని సెక్షన్ 3, సెక్షన్ 5 ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. మానసికంగా, ఆర్థికంగా మరో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనందున గర్భ విచ్ఛిత్తికి అనుమతినివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది సంబంధిత మహిళ. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ కార్డు తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమవుతుంది. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు నెంబర్ను ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీగా పిలువనున్నారు. అవపార్ ఐడి కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాలను కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై క్రిమినల్ కేసులు పెట్టాలంటోంది ఢిల్లీ బీజేపీ. యమునా ఘాట్ ని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ తో పాటు ఆ పార్టీ నేత మనోజ్ తివారీ సందర్శించారు. నొరగలతో నిండిపోయి దుర్వాసన కొడుతున్న యమునా నదిలో ప్రయాణించారు. కాలుష్య తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ముంబై, గోవా జాతీయ రహదారిపై దీన్ని నిర్మిస్తున్నారు. పనులు జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూలిపోయింది. దీంతో భయంతో పరుగులు తీశారు స్థానిక ప్రజలు. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అహ్మదానగర్ నుంచి అష్టికే వెళుతూ ఉన్న సబర్బన్ ట్రైన్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగటంతో 5 బోగీలకు అంటుకున్నాయి. నారాయణ్ డోహ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ప్రయాణికులను రైలు నుంచి కిందకి దింపేశారు. ఫైర్ ఇంజన్లు సకాలంలో చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటోంది రైల్వే శాఖ. ప్రమాద కారణాలపై విచారణ చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 66,166 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 19,731 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్స్ మళ్ళీ ఒకసారి ఇవాళ వీక్ గానే క్లోజ్ అయ్యాయి. థర్డ్ కన్సెక్యూటివ్ సెషన్ కోసం మేము చూసాం మార్కెట్స్ ని వీక్నెస్ ఎక్స్టెండ్ చేస్తూ. ఈ వారం మేము మ్యూటెడ్ నోట్ మీద స్టార్ట్ అయింది అండ్ ఫైనలీ మార్కెట్స్ మార్జినల్ లాసెస్ తో క్లోజ్ అయ్యాయి అమిడ్ మిక్స్డ్ క్యూస్. ఇవాళ ఫ్లాటిష్ ఓపెన్ తర్వాత నిఫ్టీ ఒక రేంజ్ లోనే మోస్ట్లీ ట్రేడ్ చేసింది అండ్ 0.1% లాసెస్ తో క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 0.2% కింద క్లోజ్ అయింది ఇవాళ. ఇన్వెస్టర్స్ బాగా కాషియస్ గా ట్రేడ్ చేస్తున్నారు అన్సర్టన్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ లో. ఎందుకంటే కంటిన్యూ అవుతున్న ఇజ్రాయెల్ పాలెస్టీన్ కాన్ఫ్లిక్ట్, ఇంకా వీక్ ఓవర్సీస్ ఫండమెంటల్స్, పర్సిస్టెంట్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఇవన్నీ కలిసి ఇన్వెస్టర్ సెంటిమెంట్ ని బాగా డాంపెన్ చేస్తున్నాయి. మీన్వైల్ సెక్టోరల్ ఫ్రంట్ లో మేము మిక్స్ ట్రెండ్ చూసాం. ఆన్ వన్ హ్యాండ్ మెటల్, పిఎస్యూ బ్యాంక్స్, ఆటో ఇండిసీస్ ఇవి చాలా స్ట్రాంగ్ గా చాలా హెల్తీ బాయింగ్ చూసాయి. మీన్వైల్ ఫార్మా అండ్ రియల్టీ సెక్టర్స్ ఏమో ప్రాఫిట్ బుకింగ్ చూసాయి. హీరో మోటోకార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ ఏమో టాప్ పర్ఫార్మింగ్ నిఫ్టీ స్టాక్స్ ఉండేవి ఇవాళ. వైల్ డివీస్ ల్యాబ్స్, నెస్లే, టీసీఎస్ టాప్ లూజర్స్ ఉండేవి. బ్రాడర్ మార్కెట్స్ ఏమో బెంచ్ మార్క్స్ అవుట్ పర్ఫార్మ్ చేశాయి. మార్జినల్ గెయిన్స్ తో క్లోజ్ అయ్యాయి. ఇన్వెస్టర్స్ కంటిన్యూస్లీ కాషియస్ గానే ఉన్నారు అబౌట్ రిస్కియర్ ఎక్విటీస్. ఎందుకంటే ఎకనామిక్ ఫాల్ అవుట్ ఏది ఇజ్రాయెల్ హమాస్ వార్ తో అవ్వచ్చు, దానివల్ల జియోపొలిటికల్ కన్సర్న్స్ తప్ప మార్కెట్స్ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, క్వార్టర్లీ ఎర్నింగ్స్ వీటి మీద కూడా బాగా ఫోకస్ చేస్తుంది. సో అవి కూడా ఇంపార్టెంట్ ట్రిగర్స్ ఉంటాయి మార్కెట్ కోసం వస్తున్న రోజుల్లో. సో ఇవన్నీ ట్రాక్ చేయడం కూడా బాగా ఇంపార్టెంట్. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లోకి క్రికెట్ ఎంట్రీ ఖరారైంది. ముంబైలో జరిగిన తాజా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఒలింపిక్ కమిటీ. క్రికెట్ సహా 5 కొత్త క్రీడలకు ఓటింగ్ ద్వారా చోటు కల్పించింది. 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కానుంది. ఓ మహిళా పోలీసుకు క్రికెట్ అభిమానికి మధ్య ఘర్షణ జరిగిన ఘటన అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. టికెట్ విషయంలో చెలరేగిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళా పోలీస్ క్రికెట్ అభిమాని చెంప చెళ్లు మనిపించింది. తిరిగి అతడు కూడా ఆ మహిళా పోలీసును కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే స్టాండ్ లో ఉన్న ఇతర ప్రేక్షకులు జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ మలయప్ప స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి వారిని అర్చకులు ఊరేగించారు. గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది.